Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు అండి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా పిండాలు తయారవుతాయి. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ సెంటర్స్ 5వ రోజు పిండమే ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారు. దాన్ని బ్లాస్టోసిస్ట్ స్టేజ్ అని అంటాం. ఇప్పుడు 3వ రోజు ఎంబ్రియో కంటే 5వ రోజు ఎందుకు ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా అంటే, 3వ రోజు పిండం అతుక్కోదు, 5వ రోజు అయితే ఖచ్చితంగా అతుక్కుంటుందని కాదండి. బట్ 3వ రోజు పిండము 5వ రోజు వరకు వెళ్ళగలిగితే దాంట్లో సెల్ఫ్గా మనకు సెలెక్షన్ అయ్యి బెటర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ప్రూవ్ అయినవే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అన్నెసెసరీ ట్రాన్స్ఫర్స్ని మనం బాగా డిక్రీజ్ చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతో మనం డే 5ని ప్రిఫర్ చేస్తున్నాం. సెకండ్ డౌట్ ఏం అడుగుతారంటే, ఎన్ని పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలా, 2 పెట్టుకోవాలా, ఎన్ని పెట్టుకోవాలి? ముఖ్యంగా రూల్ గురించి మనం ఆలోచిస్తే మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి నోటిఫికేషన్స్ ఉంటాయండి. సర్టన్ లాస్ బై వీ హ్యావ్ టు అబాయిడ్ టు ఆల్ సెంటర్స్. సో ఆ లా ప్రకారంగా మనకు చెప్పేది ఏంటి, ఎక్కువగా మనం 1 or 2 ఎంబ్రియోసే ట్రాన్స్ఫర్ చేయడానికి అలౌడ్ ఉంటుంది. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో మాత్రమే 3 ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అలౌడ్ ఉంటుంది. సో అవి ఏం సిచ్యువేషన్స్? 1, లేడీ వయసు 35 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 3 ఎంబ్రియోస్ పెట్టడానికి అలౌడ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి వైఫ్కి రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యాయి హిస్టరీ ఉంది అంటే పెట్టచ్చు. థర్డ్, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే 2 or more ఫెయిల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినప్పటికీ. సో వాళ్ళలో కూడా మనం 3 దాకా పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ రిమైనింగ్ ఆల్ కేసెస్లో 1 or maximum 2 ఎంబ్రియోస్ మాత్రమే అలౌడ్. ఈ 1 or 2 అన్న డిలమా కూడా ఉంటుందండి. 1 పెట్టుకుంటే చాలా, 2 పెట్టుకోవాలా? ఎంతోమంది ట్విన్స్ కావాలి, మాకు 2 పెట్టండి అని అంటూ ఉంటారు. నిజానికి అమెరికా, యూరోప్ ఆర్ ఈవెన్ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ అవర్ సెంటర్స్ ఏం చేస్తున్నామంటే, మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ఫాలో అవుతున్నాం. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఉన్న ఎంబ్రియోస్లో బెస్ట్ సింగిల్ ఎంబ్రియోని పిక్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలనే ట్రై చేస్తున్నాం. రీజన్ ఎందుకు? ట్విన్స్లో మనకు యాడెడ్ ఆన్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో టైంకి ముందే డెలివరీ వెళ్ళడం, బేబీస్ తక్కువ వెయిట్తో పుట్టడం, బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, ఇవన్నీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఇంకా హయ్యర్ ఉంటుందండి ట్విన్స్ వస్తే. సో ఆ ఉద్దేశంతో మేము సింగిల్ ఎంబ్రియో పరంగా వెళ్ళాలనే ప్రయత్నం. బట్ ఎన్నో కేసుల్లో మేము 2 ఎంబ్రియోస్ పెడతాము. సో 2 ఎంబ్రియోస్ ఇస్ అ గుడ్ ఎఫర్ట్. నువ్వు సర్టన్ కేసెస్లో సింగిలే వెళ్ళండి అంటాం, ఇండికేషన్స్ లేకున్నా. అంటే చిన్న వయసే ఉన్నారు, అబార్షన్స్ లేవు, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ లేవు, అయినప్పటికీ సింగిలే వెళ్ళండి అంటాం. ఎప్పుడు తనకు 2 సిజేరియన్స్ అయ్యాయి, 2 పిల్లలు ఉన్నారు, కానీ ఒకరు చనిపోయారు, దానివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఐవీఎఫ్ పరంగా వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందాలని అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళల్లో 2 సిజేరియన్స్ అయ్యాయి, యూట్రస్ ఆల్రెడీ 2 సార్లు మనం ఓపెన్ చేసి కుట్టడం జరిగింది. థర్డ్ టైంలో మనం 2 ఎంబ్రియోస్ పెట్టి బై ఛాన్స్ 2 అతుక్కున్నాయి అనుకోండి, ట్విన్స్ వల్ల ఓవర్ డిస్టెండ్ అయిపోయి యూట్రస్లో కుట్లు టైంకి ముందే ఓపెన్ అవ్వడము, లేదా మాయ పెద్దగా ఉండి గట్టిగా అతుక్కుపోవడము, కిందికి జారడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి సర్టన్ స్పెషల్ సిచ్యువేషన్స్లో మేము సింగిల్ ఎంబ్రియో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్తూ ఉంటాం. సో 1 ఎంబ్రియోనా 2 or 3 అన్నది ప్యూర్లీ డాక్టర్ డెసిషనో లేదా కపుల్స్ డెసిషన్ అని కాదండి. ఇద్దరు మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఆల్సో ఎగ్జిస్టింగ్ లా ఏంటి అన్నది చూసుకొని మీ ట్రాన్స్ఫర్స్ అన్నవి మేము ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.